మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాడిపత్రి అభివృద్ధికి అడ్డుపడితే తాట తీస్తామంటున్నారు. పొల్యూషన్ అంటూ ఇండస్ట్రీల జోలికొస్తే ఊరుకోబోమంటున్నారు. 30 ఏళ్లుగా లేని కాలుష్యం ఇప్పుడే గుర్తొచ్చిందా? మీకు ఆదాయం ఉంటే పొల్యూషన్ గుర్తుకు రాదు. ఆదాయం లేకుంటే కాలుష్యం వెంటాడుతుందా? కాలుష్యం ఉంటే విల్లాలు ఎలా నిర్మించారు? పరిశ్రమల జోలికొస్తే తాడిపత్రి జనం తిరగబడతారు. ఇండస్ట్రీస్ ని ప్రశ్నించే వారి ఇళ్ల ముందు బైఠాయిస్తారు. అంతేకాదు పరిశ్రమల రాకతోనే తాడిపత్రి అభివృద్ధి జరిగిందన్నారు జేసీ. ఈ మధ్య కొందరు పొల్యూషన్ అంట, పొల్యూషన్ అంటే మీరు పనిచేస్తే పొల్యూషన్ లే, మీరు పనిచేస్తే పొల్యూషన్ లేదు, మీకు ఆదాయం ఉంటే పొల్యూషన్ లేదు. ఎందుకు పెరిగిపోతుంది? కడప రోడ్డు ఎందుకు పెరిగిపోతుంది? ఆ ఇండస్ట్రీస్ అవి ఉండి 100 రూపాయలు ఎకరా కొనింది జితేన్ కుమార్, ఈ రోజుకు ఉందా? నేను రికార్డులే కూడా మాట్లాడినా, అన్నీ ఉన్నాయి. ఈ పొద్దు పొల్యూషన్ కంప్లైంట్ చేస్తారా? ఎవడో మొగోడైతే తాడిపత్రిని నాశనం చేయాలని కొందరు కంగరం కట్టుకున్నారు. రాయరా పొల్యూషన్ కి మొత్తం చుట్టుముడతారు. ఎవడెవడు రాస్తాడో పొల్యూషన్ అని ఎంపలాడి చెంపలాడి కొడతారు. మొత్తం మీ హిస్టరీ చెప్తా. పొల్యూషన్ అంటే మీ హిస్టరీ చెప్తా. ఊర్లు విడిపిస్తారా? కాలుస్తారా? చంపుతారా? భద్రం. తాడిపత్రి జోలికి ఎవడొచ్చిన ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందరు ఇండస్ట్రీస్ కావాలా? ఇండస్ట్రీస్ కావాలి చెప్తే అటుపై చూడబోండి. కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఏమైంది? ఇండస్ట్రియల్ ఇదని పెట్టినారు. అదే ఊరు ఎయిర్పోర్ట్ పక్కన. నేను కూడా ఇండస్ట్రీ పెట్టి ఇప్పుడు ఉంది నాకు స్థలం ఆడ. సిల్కా శాండ్ చేస్తా అంటే ఇప్పుడు చూడుకోండి. అంతా డెవలప్ చేసేయాలని డెవలప్ చేయాలి. కానీ నీకు ఆదాయం లేకపోతే పొల్యూషన్ అంటావా? రే ఊరు 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 ప్రజలంతా నీ ఇళ్ళ కాడ ఉంటారు. ఎవడోడు పొల్యూషన్ అంటాడా? ఆహా, చిట్టా తీస్తా అందరిది. భద్రం. ఇండస్ట్రీ జోలికి పోయినారంటే భద్రం. ఇప్పటికే మనకు పోయిన గ్రెనేట్ పోయింది, బ్లాక్ స్టోన్ పోయింది. లేకపోతే ఎట్లుంటే కలకలలాడతాడే. నీ స్వార్థం కోసం పొల్యూషన్ అంటే తాడిపత్రి ప్రజలు చూపిస్తారు మీకు పొల్యూషన్ అంటే ఏందో.